హాయ్ ఫ్రెండ్స్, తాజా డిషెస్కి స్వాగతం. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చక్కలు చేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో దంచుకున్న వెల్లుల్లి, పల్లీలు, అరగంట నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పు, 2-5 మిరపకాయలను మిక్సీ పట్టి లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. కరేపాకుని సన్నగా తరిగి, తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి, పిండిని వేసి బాగా 4-5 స్పూన్ల కాంచిన నూనెని వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పిండికి బాగా పట్టిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్దలా కలుపుకున్న ఆ పిండి ఆరకుండా ఒక కాటన్ క్లాత్ని తడి చేసి దాని మీద వేసి అరగంట పెట్టాలి. దానితో పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పెట్టుకొని నూనె వేడవ్వడానికి పెట్టుకోవాలి. నూనె వేడయ్యే లోపల చెక్కల్ని మనకు కావాల్సిన సైజులో, మనకు కావాల్సిన మందపాటి దాంట్లో, మనకు కావాల్సిన రౌండ్ షేప్స్లో చేసుకోవచ్చు. అలా 2-3 చెక్కలు ఒకేసారి చేసుకొని మెల్లిగా పాలిథిన్ కవర్లో నుంచి సపరేట్ చేస్తూ నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ కాల్చుకోవాలి. అలా 2 సైడ్స్ కాల్చిన ఆ క్రిస్పీ చెక్కలని టిష్యూ పేపర్లో, న్యూస్ పేపర్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లు చేస్తే ఇంకా చాలా రోజులు నిలువ ఉంటాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన తాజా డిషెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సీ యూ గైస్, బాయ్ బాయ్.